హాయ్ బ్రో. హాయ్ అన్న. బిగ్ బాస్ రీ ఎంట్రీ ద్వారా కొంతమంది వస్తున్నారంట. అవును. ఎలా ఉంది, ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? వామ్మో, ఓరి నాయనో, ఓరి దేవుడు, మీకు ఇంకా పడతారు బిగ్ బాస్ 8 లో. మీరు అందరూ బయటికి పోతారు. నాకు తెలిసినంత వరకు వచ్చేవాళ్ళు మామూలు వాళ్ళు కాదయ్యా. ఇక మీకు ఉంటుంది చూసుకోండి. దరిదాపులుగా నాకు తెలిసి వాళ్ళలో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కడు కూడా ఎంటర్టైన్మెంట్ పార్ట్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళే. అందులో మెయిన్ రీజన్ వాళ్ళు ఆల్రెడీ పాత బిగ్ బాస్లో ఉన్నారు, కొంతమంది ఏమో బయట నుంచి వస్తున్నారు. ఇలాంటి వాళ్ళు కనుక వస్తే మీ పెర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి మీరు మటుకు ఖచ్చితంగా బయటికి పోతానే ఉంటారు, వాళ్ళు వస్తూనే ఉంటారు. మొత్తం రీఫిల్ అవుద్ది అనుకుంటా బిగ్ బాస్ 8. 8 అందరూ బయటకు పోతారు, 8 ఉంటుంది అన్నట్టు. మొత్తం అందరూ బయట నుంచి వస్తారు, మీరు మటుకు పోతారు. కాబట్టి వచ్చేవాళ్ళు లిస్ట్ చూసుకోండి. ఇప్పుడు మెహబూబ్ అంట, నైని అంట, మన టేస్ట్ తేజ అంట, మన గంగవ్వ అంట, అయ్యో అర్రాయను, ఇక చాలా ఉంది, రితిక అంట, ఎవరో రేణుక, జబర్దస్త్ రేణుక అంట. వీళ్ళంతా వస్తే, రితిక వస్తే, కొంతమంది గంగవ్వ వచ్చే అవకాశం తక్కువ కానీ రితిక రావచ్చు ఆ ప్లేస్లో. ఇంకా మన నైని కూడా, నైని ప్లేస్లో నాకు తెలిసి ఈ కుమారి ఆంటీ వస్తే బాగుంటుంది. కొంచెం ఎంటర్టైన్మెంట్ బేబక్తో పోయింది కాబట్టి ఈవిడ వస్తే కొంచెం ఫిల్ అవుద్ది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని మీరు ఎంత వీలైతే అంత తొందరగా అరెస్ట్ చేయండి. అక్కడ అరెస్ట్ చేయకపోయారా, ఆల్రెడీ 8 ఉన్నాయి ఇంకా మీ ప్యానం తీయడానికి. ఆ 8 మంది వచ్చేస్తారు లోపలికి. 1 by 1 మీకు ఆల్రెడీ సర్వేలో ఫిట్టెస్ట్ మీకు ఇచ్చిన గొప్ప అవకాశం. ఇంకొకసారి అవకాశం ఇస్తాడు. ఈ అవకాశంలో కనీసం లేదంటే 3-4 ఉంచుకోండి. వైల్డ్ కార్డ్స్ ఎక్కువ మంది ఉన్నారా, మనం అనుకున్న కంటెస్టెంట్లు ఎవరు ఉండరు దాంట్లో. మీరు మట్టికి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా అరెస్ట్ చేసే పనిలో ఉండండి. వైల్డ్ కార్డ్స్ వచ్చేవాళ్ళు కూడా చాలా స్ట్రాంగెస్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్ పర్సన్స్. ముక్కు అవినేష్ వచ్చాడంటే మీకు ఏం ఉండదు, ఇంకా అర్థమైంది. ఎంటర్టైన్మెంట్ మొత్తం వాడు లేకపోతాడు. 8 కూడా నవ్విస్తాడు. 8 కాదు, 8 కూడా నవ్విస్తాడు. కాబట్టి అట్లాంటి ఎంటర్టైన్మెంట్ పార్ట్స్ ఏమన్నా దిగినాయి అంటే మీ గేమ్కి పూరా పడిపోద్ది అంతే. నేను చెప్తున్నాను కదా, రాడ్ అడిపోద్ది. మీకు చాలా జాగ్రత్తగా ఆడాలి. ఇప్పుడు సర్వైవల్ ఫిట్టెస్ట్ మీకు వరం లాంటిది. దీన్ని వినియోగించుకోండి, వైల్డ్ కార్డ్స్ ఆపండి వీలైనంత వరకు. అంటే ఇప్పుడు ఈ బిగ్ బాస్ లో అంత ఎంటర్టైన్మెంట్ లేదు, జనాల్లోకి వెళ్ళలేదని వైల్డ్ కార్డ్ ఎంట్రీ చేసుకొస్తున్నారా? ఎందుకు? అంతే మెయిన్ రీజన్. కొంతమంది ఆడుతున్నారు అక్కడ. ఇప్పుడు నబీల్ ఉన్నాడు, ప్రేరణ ఉంది, యష్మి ఉంది, మణికంఠ ఉన్నాడు, కొన్ని నిఖిల్ ఉన్నాడు, పృథ్వీ ఉన్నాడు. ఇలా కొంచెం మందే ఎంటర్టైన్మెంట్ అప్పుడప్పుడు ఇవ్వగలుగుతున్నారు. వీళ్ళలో కూడా కాన్స్టెంట్గా మనకి కంటిన్యూస్గా వచ్చేవాళ్ళు ఎవరు లేరు. కంటిన్యూస్గా ఎంటర్టైన్మెంట్ అనేది మనకు అక్కడ కనబట్టలేదు. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, అసలు ఇప్పుడు పల్లవ్ ప్రశాంత్ ఉండేవాడు, అందరికి ఎనిమిగా ఉండేవాడు, కంటిన్యూస్గా ఎంటర్టైన్మెంట్ దొరికేది. అర్థమైందా? అంటే ఎనిమిగా ఉన్నా కానీ పాజిటివ్ యాంగిల్ చూసేవాళ్ళు మన వాళ్ళు. అలాగా ఇక్కడ ఒక పాజిటివ్నెస్ని చూపిద్దామంటే కాసేపు ఆడనిపిస్తుంది, కాసేపు ఈడనిపిస్తుంది. అలా కాదు కదా. ఎవరైనా ఒక పర్సన్ అనేది పాజిటివ్ యాంగిల్ కనబడాలి మనకి, లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ పార్ట్ అనేది మనకి మిస్ అవ్వకుండా ఉండాలి. ఓకే, కొంతమంది సెలబ్రిటీస్ కొత్త వాళ్ళు తీసుకొస్తే సరిపోద్ది కానీ మళ్ళీ ఆల్రెడీ రీ ఎంట్రీ ఎందుకు తీసుకొస్తున్నారు? ఓకే, దీని మీద నాకు కూడా చిన్న ఒపీనియన్ ఉంది. ఏంటంటే పాతోళ్ళు కాకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి, అది కూడా మన యాంకర్స్ కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళు, ప్రదీప్ లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు కొద్దిగా ప్రేమ ఉన్న వాళ్ళు తీసుకొస్తే బాగుంటుంది. నాకు కూడా ఆ ఒపీనియన్ ఉంది. ఎందుకంటే పాత వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళనే మళ్ళీ ఫేమ్ చేయడం ఎందుకు? కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి టాలెంట్స్ బొచ్చుడు మంది ఉన్నారు. బొచ్చుడు బరిలెక్క ఉంది, ఏకంగా ఎమ్మెల్యేగా పోటీ చేసింది, ఆమె తీసుకురండి, ఎంటర్టైన్మెంట్ దొరుకుద్ది. అలాగే కుమార్ ఆంటీ ఉంది, 2 లివర్లు వేస్తుంది ఎక్కువ, తీసుకురండి. ఇంకా రితిక ఉంది, అందాలు చూపిస్తుంది, మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, తీసుకురండి. ముక్కు అవినేష్ ఉన్నాడు, కనీసం రీ ఎంట్రీకి ముక్కు అవినేష్ని యాక్సెప్ట్ చేస్తున్నాయా? ఎందుకంటే వాడు ముక్కుతో నవ్వుతూ ఉంటాడు అందరు. అది తీసుకురండి, ఓకే, డోంట్ అబ్జెక్టెడ్. ఇలాంటి కొంత పర్సనాలిటీస్ ఉన్నాయి. ప్రదీప్ ఉన్నాడు, యాంకర్ ప్రదీప్ మాంచిరాజు, తీసుకురండి. అసలు మామూలుగా ఎంటర్టైన్మెంట్ చేయడం మాట, నుంచున్న జోకే, కూర్చున్న జోకే, మాట్లాడిన జోకే. ఐపరాది ఉన్నాడు, ఐపరాదిని తీసుకురండి. అడల్టరేటెడ్ జోక్స్ కావాల్సిన నేస్తాడు. ఇప్పుడు సోనియా వెళ్ళిపోయింది కానీ సోనియా ఉండాలి, అది వస్తే. అసలు ఎంటర్టైన్మెంట్ కుప్పలు తెప్పలు ఉన్నాయి బయట. అర్థమైందా? మన సుధీర్ని తీసుకురండి, మీకు దమ్ముంటే. షో అంటే ఎక్కడికో వెళ్ళిపోద్ది. అసలు బిగ్ బాస్ 6 బిలియన్స్ అంటున్నారు కానీ 10 బిలియన్స్ కూడా వెళ్తుంది సుధీర్ని తీసుకొస్తే. అర్థమైందా? అట్లాంటి ఎంటర్టైన్మెంట్ పార్ట్స్ అందరిని వదిలేసి ఏదో పిల్ల బచ్చగాళ్ళు అక్కడ ఇక్కడ కొంచెం ఊరు పేరు తెలియని వాళ్ళని, ముఖాలు కూడా తెలియని వాళ్ళని తీసుకొచ్చి
మా మొఖాల మీద పడేసి చూడండి 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 అంటే మేమేం చూస్తాం. డబ్బు కోసం డబ్బు కోసం అయితే ఏదైనా చేస్తారో నిజంగా. కాదు ఎవరైనా ఇప్పుడు సెలబ్రిటీలు డబ్బు లేకపోతే మీరు ఇస్తారుగా. అంతేనా? తీసుకురమ్మను. ఇప్పుడు డబ్బులు కావాలంటే ఎంతైనా పెడతాం, కానీ మాకు ఎంటర్టైన్మెంట్ పార్ట్ దొరకాలి. దొరికే పర్సన్స్ తీసుకొస్తే మేము కూడా హ్యాపీ, మీరు హ్యాపీ, మీ షో హ్యాపీ, మీ టీఆర్పీ హ్యాపీ. అందరూ హ్యాపీగా ఉండాలంటే కరెక్ట్ పర్సన్స్ని దింపాలి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎలా అల్లా టప్పగాలని తీసుకొస్తే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. ఇది కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మటుకి చాలా పర్ఫెక్ట్గా చాలా ప్లానెడ్గా దింపాలని నేనైతే కోరుకుంటున్నాను.